ఫస్ట్ ఆఫ్ ఆల్ మా బిల్డింగ్ ఎందుకు కూల్చుతున్నారు గాంధీ సరోవర్ గురించి. గాంధీజీ ఒకవేళ బతుకుంటే ఇట్లా 450 ఇళ్ళని ఇట్లా కూల్చడానికి అసలు చేస్తారా? చెయ్యరు కదా. మళ్ళీ ఈ రేవంత్ రెడ్డి అంకుల్కి అసలు అంటే గాంధీ సరోవర్ అంటున్నారు, ఇట్లా 450 ఇళ్ళని కూల్చేస్తే ఏమొస్తుంది ఆయనకి అని చెప్తున్నారు. గాంధీజీ పుట్టింది గుజరాత్లో, గుజరాత్ సైలెంట్గా ఉంది, మళ్ళీ హైదరాబాద్లో ఇదంతా ఎందుకు? అది చెప్పాలనుకుంటున్నా. ఇంకా ఇక్కడ స్కూల్స్ దగ్గరగా ఉన్నాయి, ఫైనల్ ఎగ్జామ్స్ వస్తున్నాయి దగ్గరగా, 1 వీక్లో ఫైనల్ ఎగ్జామ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇల్లు వదిలేసి వెళ్ళిపోయినట్టు ఎక్కడికి వెళ్ళాలి? అపార్ట్మెంట్స్ కూడా క్రోస్లు ఉన్నాయి, ఇక ఎక్కడికి వెళ్ళాలి అది చెప్పాలనుకుంటున్నాను. అంటే ఇక్కడ స్విమ్మింగ్ పూల్స్ ఉన్నాయి, బ్యాడ్మింటన్ కోర్ట్స్ ఉన్నాయి, అన్నీ బాగున్నాయి ఆడుకోవడానికి. కానీ ఇప్పుడు సడన్గా ఇవన్నీ వదిలేసి వెళ్ళాలంటే ఎక్కడికి వెళ్ళాలి? ఏమనిపించింది అంటే ఇది విన్నాకపటి నుండి ఇట్లా మీ ఇల్లు కూలగొడతానన్నప్పటి మేమందరం సర్ప్రైజ్ అయిపోయినాం. అంటే మేము ఒక పెద్ద ఫ్యామిలీ లాగా ఉంటాం ఈ అపార్ట్మెంట్లో. ఒక్కసారిగా ఫ్యామిలీ హాఫ్ అయిపోవాలంటే అవ్వదు అది. అందుకే నేను అసలు చెప్పాలనుకుంటుంది, ఈ అపార్ట్మెంట్లు వదిలేసేయండి, మీరేమైనా చేయాలంటే ఆ మూసీని శుభ్రం చేయండి అని. అంటే వింటర్స్లో, రెయినీ సీజన్స్లో అయితే అసలు స్మెల్ వస్తుంది అక్కడ నుంచి, చాలా మస్కిటోస్ వస్తున్నాయి, అన్ని డెంగ్యూ. స్కూల్స్ ఉన్నాయి చాలా చేయాల్సినవి, అవన్నీ ఉన్నాయి. 1 వీక్లో ఎగ్జామ్స్ ఉన్నాయి మాకు, ఫైనల్ ఎగ్జామ్స్, ఎక్కడికి వెళ్ళి ప్రిపేర్ అవ్వాలి, ఇవన్నీ ఉన్నాయి కదా. చాలా అంటే పోర్షన్స్ ఉన్నాయి, స్కూల్స్ దగ్గరగా ఉన్నాయి, ఆఫీసెస్ దగ్గరగా ఉన్నాయి. మళ్ళీ ఫ్రెండ్స్ మేము అందరం విడిపోతాం. ఎన్ని ఇయర్స్, ఆల్మోస్ట్ 5 ఇయర్స్ నుంచి ఉంటాము ఇక్కడ మేమందరం. అంటే ఏం అర్థం కావట్లేదు, అంటే ఒక్కసారికి బిల్డింగ్ అంతా వేరైపోతుందంటే ఏం అనిపించట్లేదు అసలు. సర్ప్రైజ్. ఎప్పటి నుండి ఉంటున్నారమ్మా ఇక్కడ? మేము వచ్చేసి 5 ఇయర్స్ నుంచి ఉంటున్నాము. 5 ఇయర్స్ నుంచి మాకు మంచిగా ఫ్రెండ్స్ అయ్యారు. అంటే ఆంటీస్ కూడా మాతో మంచిగా మాట్లాడుతారు, డాన్సెస్ ఇవన్నీ మంచిగా చేస్తాం మేము. ఒక్కసారిగా అసలు కట్ అయిపోవాలి ఫ్యామిలీ అంటే అవ్వదు అది. దానికి బాధ అనిపిస్తుంది నాకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ న్యూస్ చూడాలంటే నాకు షాక్ అయిపోయింది, నేనైతే షాక్ అయిపోయాను. మా ఫ్యామిలీ మొత్తం అప్సెట్ అయిపోతారు. అంటే మంచిగా ఇంటీరియర్స్ చేయించుకున్నాము, మంచిగా బెడ్రూమ్స్ మంచిగా ఉన్నాయి, అన్నీ ఒక్కసారికి వెళ్ళాలంటే ఇక్కడ మేము ఎక్కడికి వెళ్ళాలి? అది చాలా. వేరే దగ్గరికి వెళ్ళిపోవాలంటున్నారు, అక్కడ ఇస్తామంటున్నారు. అక్కడ ఇట్లాంటి ఫెసిలిటీస్ ఉండవు. అది ఇక్కడ చాలా ఇయర్స్ నుంచి ఉంటాము, అక్కడికి వెళ్ళిన తర్వాత ఇట్లాంటి ఫెసిలిటీస్ అక్కడ అస్సలు ఉండవు. అందుకని ఈ అపార్ట్మెంట్ వదలాలంటే ఎట్లనో అనిపిస్తుంది మాకు. ఏం చెప్తారు మా సీఎం రేవంత్ రెడ్డి గారికి, ఏమైనా చెప్తావా? అంటే సీఎం గారు మా అపార్ట్మెంట్ని కూల్చొద్దు, డెవలప్మెంట్ చేయాలంటే మూసీని చేయండి, లేకపోతే మీరు కట్టుకోవాలంటే ఆ బాబు ఘాట్లో కూడా కట్టుకోవచ్చు, కానీ మీకు మా అపార్ట్మెంటే ఎందుకు కావాలనేది నాకు అర్థమైతలేదు. అది గుజరాత్లో పుట్టారు కదా ఆయన, గుజరాత్ సైలెంట్ ఉన్నట్టు ఈ హైదరాబాద్లో అంతా హడావిడి ఎందుకు అన్న క్వశ్చన్ అడుగుతున్నాను నేను. అది